देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 66వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఒక మూర్ఖ భక్తుడిని అనుగ్రహించడం జరుగుతుంది. వాడిని చక్కగా పైలోకాలకు ఊర్ధ్వలోకాలకు పంపించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు 2 నెలల కాలం పాటు బ్రజంలో అక్కడ హాయిగా తన ఆత్మీయులందరినీ కలిసి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ద్వారకలో జరిగినటువంటి ఘట్టం ఇదంతా. ఆ ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. పౌండ్రక వాసుదేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి 66వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ నందవ్రజం గతే రామే కరుషాధిపతి నృప వాసుదేవోహమిత్యగ్నో దూతం కృష్ణాయ ప్రాహిణోత్. రామే నందవ్రజం గతే, బలరాముడు నందవ్రజానికి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగినటువంటి సంఘటన. ఎక్కడ? ద్వారకలో. కరుషా అధిపతిం నృప, హే నృప, ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్ర వారు చెప్తూ, కరుష దేశ అధిపతి అయినటువంటి పౌండ్రక వాసుదేవుడు. వాసుదేవో అహం, అహం వాసుదేవ, భవాన్న వాసుదేవ, నేనే వాసుదేవుణ్ణి, అహం వాసుదేవ. ఇత్యగ్న, ఇది అగ్న. అగ్న అంటే అజ్ఞాని అని అర్థం. అగ్న అంటే జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞ. జ్ఞా అనే ఒక్కక్షరమే కనిపిస్తుంది దీంట్లో, అకారం అనేటువంటిది సైలెంట్ గా ఉంటుంది. ఇది అగ్న, నేనే వాసుదేవుణ్ణి అనేటువంటి అజ్ఞానంలో కృష్ణాయ దూతం ప్రాహిణోత్, శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఒక దూతని పంపిస్తున్నట్టు. నా పేరు పెట్టుకునే ఒక యాదవ వంశంలో ఇంకోటి చలామణి అవుతున్నాడు, నేను కదా వాసుదేవుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వీరుణ్ణి అనేటువంటి అహంకారంతో జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ ప్రభువుని వాళ్ళు యాదవుల్లో వాళ్ళు నా పేరు పెట్టుకోవడం ఏంటి, వాళ్ళు మార్చుకుంటారులే అనే ఉద్దేశంతో అంత పొగరగా కృష్ణుడి దగ్గరికే దూతను పంపించాట ఆ మహానుభావుడు. అయితే త్వం వాసుదేవో భగవాన్ అవతీర్ణో జగత్పతి ఇది ప్రస్థోభితో బాలైర్ మేన ఆత్మానమచ్యుతం. ఇక్కడ కరుషాధిపతి అని చూసారా? ఈ కరుష దేశం అంటే మనం ఇప్పుడు పిలుస్తున్నటువంటి బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కరుష దేశం. పౌండ్రక వాసుదేవుడు అంటారు, అని పుండ్ర దేశం అంటారు. ఈ పుండ్ర దేశం కూడా ఈ వంగదేశానికి సమీపంలో ఉన్నటువంటివి. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడి చేత పరాజితమైనటువంటి ప్రాంతాలు అవన్నీ. ఇంకా చెప్పాలంటే ఏ బంగ్లాదేశ్కో వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు అట్లాంటి వాళ్ళు. అట్లా ఈ బెంగాల్ వైపు ఉన్నటువంటి ప్రాంతం. ఈ కరుషాధిపతి అయినటువంటి పౌండ్రక వాసుదేవుడు కాశీ మహారాజు అయినటువంటి సుదక్షిణుడికి పరమమిత్రుడు.
ఈ వాసుదేవుడితో స్నేహం చేయటం వల్ల కాశీ ప్రభువు కూడా ఏ విధంగా సర్వనాశనం అయ్యాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో చక్కగా చెప్పబడింది. అంటే మూర్ఖులతో సావాసం చేసిన, మూర్ఖుల మాటల్ని విన్న ఏ విధంగా భ్రష్టులైపోయారో వాళ్ళ జీవితాన్ని భాగవతంలో ఈ దశమ స్కందంలోనే కృష్ణుడి చేతిలో దెబ్బతిన్నటువంటి వాళ్ళని ఇప్పటికీ మనం నలుగురు ఐదుగురు చూసాం. దాంట్లో ఇంకో ఘట్టం ఇప్పుడు రాబోతున్నది. వాసుదేవం అహమితి అజ్ఞ త్వం వాసుదేవో భగవాన్ అవతీర్ణో జగత్పతి ఇతి ప్రస్తోభితో బాలైర్మేన ఆత్మానమచ్యుతం. ప్రస్తోభిత అనే పదానికి అర్థం ప్రశంసించబడుతూ. ఏమని ప్రశంసబడుతూ? మిత్రుల చేత, ఇతర రాజుల చేత, సామంత రాజుల చేత, బంధువుల చేత ప్రశంసించబడుతున్నటువంటి ఒక పౌండ్రక వాసుదేవుడు. త్వం వాసుదేవో భగవాన్, నీవే భగవత్ స్వరూపుడైనటువంటి వాసుదేవుడివి. ఎందుకు వచ్చావు? అవతీర్ణో జగత్పతి, నువ్వు జన్మించిందే ఈ అవతారమే జగత్తుని ఉద్ధరించడానికి కదా. నువ్వు జగత్తుకంతటికి పతివి కదా, విశ్వానికంతటికి నాథుడివి కదా. వాసుదేవుడు అంటే నీవే అని చెప్పి ప్రస్తోభితో ఇతి ఇతి అనే పదం పెట్టారంటే ఈ విధంగా రాజుల చేత, మిగతా స్నేహితుల చేత, ఆత్మీయుల చేత ప్రశంసించబడుతున్నటువంటి బాలై. ఎవరి చేత ప్రశంసించబడుతున్నట్టు వాడు పక్కన పదం పెట్టారు. బాలై అజ్ఞ అనే పదాలన్నీ కూడా మూర్ఖ శబ్దమైనటువంటి వాచనాలు. అంటే అజ్ఞానుల చేత, ఏమీ తెలియనటువంటి మూర్ఖుల చేత ప్రశంసించబడుతున్నటువంటి వాడు. కాబట్టి మూర్ఖులు పిల్లల చేత, మూర్ఖుల చేత ప్రశంసించబడుతున్న అటువంటి వాడు తనకి తానుగా నేనే గొప్పవాడిని అని అనుకున్నాడంటే ఇంకా వాడు ఎంత వెర్రి వెధవో అర్థమైపోతుంది. ఈ మూర్ఖుల చేత ప్రశంసించబడుతుంటే వాళ్ళ ప్రశంసా వచనాలని గొప్పగా భావించుకుని శ్రీకృష్ణ పరమాత్ముడికే సందేశం పంపించాడంటే కొరివితో తలగోరుకున్నట్టే వీళ్ళు. ఇది ప్రస్తోభితో బాలైర్ మేన ఆత్మానమచ్యుతం. మేన అనే పదానికి అర్థం మేనే, భావించుట. ఆత్మానమచ్యుతం మేనే, తనకి తానుగా అచ్యుతుడిగా, శ్రీకృష్ణ పరమాత్ముడిగా నేనే వాసుదేవుని, అసలైనటువంటి వాసుదేవుని నేనే అన్నట్టుగా భావించేశాట. అందువలన పూర్వకాలంలో ఇట్లా ప్రసిద్ధమైనటువంటి నామాలు, నా పేరు ఇంకోటి పెట్టుకున్నారు, అక్కడ ప్రసిద్ధమవుతున్నాడు కాబట్టి ఆ పేరు మార్చుకోవాలనేటువంటి వివాదాలు చాలా సందర్భాల్లో జరిగాయండి. మహాభారతంలో కూడా విచిత్రవీర్యుడి సోదరుడు కూడా ఉన్నాడు. ఆ సోదరుడు అలా యుద్ధంలో చనిపోయాడు. మహాభారత సంగ్రామంలో కూడా గంధర్వరాజు విచిత్రవీరుడి సోదరుడి పేరు పెట్టుకుంటే నా పేరు నీ పేరు సమానంగా ఉంది కాబట్టి నీ పేరు తీసేసుకోమంటే గంధర్వరాజు కాస్త చెడామడ కొట్టి వాడిని సంహరించేశాడు యుద్ధంలోనే. అలాగే అంతకుముందు కూడా మనం చూసాం ఒకటి సన్నివేశం ఇట్లాంటిదే, పేరు సమానంగా ఉంది. ఇప్పుడేమన్నా ఇదిగో వాసుదేవుడి పేరు కాబట్టి నీ పేరు నా పేరు సమానంగా ఉంది, మార్చుకోమని చెప్పడం ఇక్కడ. దూతం చ ప్రాహిణోన్మంద, అట్లాంటి దూతం చ ప్రాహిణోన్మంద కృష్ణాయా వ్యక్తవర్మనే ద్వారకాయాం యథా బాలో నృపో బాలకృతో అబుధ. దూతం చ ప్రాహిణో, ఈ మందభాగ్యుడు పాపం, మూర్ఖుడైనటువంటి ఈ పౌండ్రక వాసుదేవుడు చివరికి ద్వారకా నగరానికి కృష్ణాయ అవ్యక్తవర్త్మనే, వర్త్మ అనే పదానికి అర్థం మార్గము, అవ్యక్తవర్త్మనే కృష్ణాయ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు, పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి చేష్టలు తెలియనటువంటి వాడు. అవ్యక్తము, వ్యక్తము అనే పదాలు మీకు తెలిసినవి. వ్యక్తమవటం అంటే స్పష్టమవటం, అవ్యక్తమవటం అంటే కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు, ఆయన చరిత్రలు, అద్భుతమైనటువంటి గాథలు తెలియక ఈ పిచ్చి వెధవ మందః, మూర్ఖ, తెలియక కృష్ణ పరమాత్ముడి దగ్గరికే దూతం చ ప్రాహిణో, ఒక దూతను కూడా పంపించాట ఇంకో అడుగు ముందుకేసేసి. సరే వాడికి వాడు భావించుకుని ఇంట్లో కూర్చుంటే సరిపోయేది, కానీ అట్లా కాదు, నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అని చెప్పి మరి దూతను కూడా పంపించాడు. ద్వారకాయాం యథా బాలో, ద్వారకా నగరానికి ఆ దూతని పంపించి కృష్ణ పరమాత్ముడికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఎట్లా ఇచ్చాడు అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ ఉదాహరణగా. యథా బాలో నృపో బాలకృతో అబుధ అంటూ వర్ణించారు అక్కడ. అంటే ఒక ఆటలు ఆడుకునేటువంటి సందర్భంలో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎప్పుడైనా ఆడుకుంటూ పరస్పరం ఆడుకుంటున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒకరిని రాజుగా నిర్ణయిస్తారు. బాలో నృప, ఒరే ఈరోజు నేను బాలుండ్రా, మీరందరూ నేను చెప్పింది చేయాలి అంటూ వాళ్ళందరినీ సేవకులుగా, తాను బాలుడిగా
అలా చిన్నపిల్లల యొక్క ఆటల్లో ఎలా అయితే వ్యవహరిస్తూ ఉంటారో అట్లాంటప్పుడు నిజంగా ఆ కాసేపు ఆ బాలుడు ఆ రాజు యొక్క పాత్ర పోషిస్తున్నంతసేపు తానే రాజుగా భావించేసుకుంటూ ఎలా అయితే ఉంటాడో ఈ మూర్ఖుల యొక్క ప్రశంసా వచనాలతో స్నేహితులు ఆత్మీయుల యొక్క ప్రశంసా వచనాలతో తానే రాజుగా తానే వాసుదేవుడుగా భావించుకున్నటువంటి ఈ మూర్ఖుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి సందేశాన్ని పంపిస్తున్నాడు. సరే, మహారాజు యొక్క ఆజ్ఞతో దూత వెళ్ళాడు ద్వారకా నగరానికి. దూతస్తు ద్వారకామీత్య సభాయామాస్థితం ప్రభుం కృష్ణం కమలపత్రాక్షం రాజసందేశమబ్రవీత్. మహారాజు గారి యొక్క సందేశాన్ని అబ్రవీత్ చెప్పాడు దూత. ద్వారకా నగరానికి ద్వారకాం ఏచ్య, ఏచ్య అంటే వెళ్ళి, ద్వారకామేచ్య ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సభాయాం ఆస్థితం ప్రభు, సభలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ ప్రభువుల వారికి ఎట్లాంటి వారు? కమలపత్రాక్షం కృష్ణం ప్రభుం, కమలపత్రాక్షుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుకి ఈ ధర్మప్రభు అయినటువంటి పౌండ్రక వాసుదేవుడి యొక్క సందేశాన్ని అబ్రవీత్ పలికెను. ఇదే కథ మనకి మహాభారతంలో కూడా ఉన్నదండి. భారతంలో భాగవతంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. రెండింటిని మనం సమన్వయించుకుని మనం చెప్పుకుంటూ వెళ్తేనే కథ కరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. మామూలుగా అయితే ఈ దూత వచ్చి చెప్పిన సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరమేశ్వరుడి దగ్గర కైలాసంలో ఉన్నట్టుగా మనకి భారతంలో చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఆ తర్వాత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకలో ఆ సమయంలో లేకపోతే సాత్యకి తగిన విధంగా సమాధానం కూడా చెప్పాడు. కృష్ణుడి యొక్క సోదరుడైనటువంటి సాత్యకి తగిన విధంగా అద్భుతమైనటువంటి విధంగా సమాధానం చెప్పడమే కాకుండా పౌండ్రక వాసుదేవుడిని ఓడించడం కూడా అయిపోయింది యుద్ధంలో సాత్యకి ఓడిస్తే అవమాన భారంతో పౌండ్రక వాసుదేవుడు వెళ్ళి తన మిత్రుడైనటువంటి కాశీరాజు ఇంట్లో కూర్చుంటాడు, సుదక్షిణుడి ఇంట్లో కూర్చుంటాడు. సుదక్షిణుని యొక్క సహాయం కూడా అర్థించినటువంటి ఘటన ఉంది. సుదక్షిణుడి యొక్క సహాయం కోరి వచ్చినప్పుడు అప్పుడు ఆ సుదక్షిణ మహారాజుతో కలిసినటువంటి పౌండ్రక వాసుదేవుడు మళ్ళీ రెండోసారి దూతని కృష్ణ ప్రభువు దగ్గరికి ద్వారకకి పంపిస్తాడు. ఆ సందర్భంలో సభలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ ప్రభు ఈ సందేశాన్ని వినడం జరుగుతుంది. అంటే కృష్ణ ప్రభువు దగ్గరికి ఈ దూత సందేశానికి రాకముందే అప్పటికి ముందే ఒకసారి సాత్యకి చేత పౌండ్రక వాసుదేవుడికి ఒక డోసు పడిపోయింది, చక్కగా ఒక మెడిసిన్ పడిపోయింది. యుద్ధంలో ఓడిపోవడం కూడా అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. తర్వాత ఇంకా అక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చుకుని కృష్ణుడి మీద యుద్ధానికి రావడానికి ఇదిగో రెండోసారి పంపిస్తున్నట్టుగా దాంట్లో ఆ విధంగా అయినటువంటి అక్కడ వ్యాసుల వారు దాంట్లో చెప్పింది దీంట్లో చెప్పరు. అందుకు నేను రెండింటిని వీలున్నంత వరకు తెలుసుకుని కొంత మీకు సమన్వయం చేసుకుని చెప్తూ ఉంటా అవసరాన్ని బట్టి. దూతస్తు ద్వారకామేచ్య సభాయామాస్థితం ప్రభు కృష్ణం కమలపత్రాక్షం రాజసందేశం అబ్రవీత్. మహారాజు యొక్క సందేశాన్ని విన్నటువంటి శ్రీకృష్ణ ప్రభు వాసుదేవోవతీర్ణోహమేక ఏవ నచాపరః భూతానాం అనుకంపార్థం త్వంతు మిథ్యాభిధాం త్యజ. ఆ పౌండ్రక వాసుదేవుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అనేటువంటి ఈ శ్లోకంలో వర్ణించారు వ్యాసులు వారు. ఏమిటది దూత చెప్పినటువంటి సందేశం? వాసుదేవ అవతీర్ణ అహం ఏకః. నేను ఒక్కడనే ఇక్కడ వాసుదేవుడిగా అవతరించినటువంటి, వాసుదేవుడి యొక్క అవతారం ఎత్తింది, వాసుదేవుడిగా జన్మించింది నేనే, నువ్వు కాదు. ఏక ఏవ నచ అపరః. కాబట్టి వాసుదేవుడు ఇంకొకడు ఉండటానికి వీల్లేదు. నా నామధేయాన్ని పెట్టుకున్న నీవు ఉండటానికి వీల్లేదు. నువ్వా నేనా తెలుసుకో. నచ అపరః. అది కూడా నా అవతారం ఎందుకుని? భూతానాం అనుకంపార్థం, ప్రాణికోటి రక్షణ కోసమే నా ఈ అవతారం. నా ఆత్మీయులు మా మహారాజులందరూ అలాగే నన్ను ప్రశంసిస్తున్నారు, నన్నే వాసుదేవుడిగా ప్రశంసిస్తున్నారు. నేను జన్మించిందే నా ప్రజల్ని రక్షించడం కోసం. భూతం అంటే సమస్తమైన ప్రాణికోటి యొక్క రక్షణార్థమై నా యొక్క ఈ అవతారం. కాబట్టి అపరహ నా, ఇంకొక వాసుదేవుడు ఉండటానికి వీల్లేదు. త్వంతు మిథ్యా అభిధాం త్యజ. త్యజ అంటే విడిచిపెట్టు. నీవు నీకున్నటువంటి ఈ అనవసరమైనటువంటి వాసుదేవ నామాన్ని విడిచిపెట్టు. వాసుదేవుడు అంటే నేను, వసుదేవుని పుత్రుడు కాబట్టి వాసుదేవుడని శ్రీకృష్ణ పరమాత్మని మనం చెప్పుకుంటే, అయితే ఇక్కడ ఈ మహానుభావుడు ఏమన్నా అతని పేరే వాసుదేవుడు కాబట్టి పౌండ్రక వాసుదేవుడిగా
నీది అసలైన పేరు కాదు, నువ్వు కృష్ణుడు అని పిలుచుకో, లేకపోతే ఇంకో పేరుతో పిలుచుకో, ఈ పౌండర్ వాసుదేవ అనేటువంటి పదాన్ని మాత్రం వదిలిపెట్టు, ఇది నానాభేయం అని చెప్పి మిథ్యాభిధాం త్యజ. మిథ్య అంటే మిథ్య లేనిపోనిది, అసత్యమైనటువంటి మిథ్య, అసత్యమైనటువంటి ఈ అభిధాం నామధేయాన్ని వదిలిపెట్టు. అంతేకాదు, పేరు ఒకటే కాదు, ఇప్పటిదాకా నువ్వు ధరించినటువంటి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, లాంఛనాలు ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నావి, అవన్నీ కూడా నాకు అప్పగించు అని చెప్పి సందేశాన్ని పంపించాడు. యాని త్వమస్మత్ చిహ్నాని మౌఢ్యాద్భిభర్షి సాత్వత త్యక్త్వైహి మాం త్వం శరణం నోచేద్దేహి మమాహవం. ఈ రెండో పదంలో, రెండో పంక్తిలో ఉన్నటువంటి మొదటి పదాన్ని విడతీస్తే త్యక్త్వా ఏహి, రెండు పదాలు. త్యక్త్వా అంటే విడిచిపెట్టి, ఏహి అంటే రా, ఏహి 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 అంటే రా అన్నట్టు. అవన్నీ ఆయుధాలన్నీ వదిలిపెట్టేసి నా దగ్గరికి రా, యుద్ధంలో కలుసుకుందాం, అది దాని పిలుపు సందేశంలో. యాని త్వమస్మత్ చిహ్నాని, అస్మత్ చిహ్నాని నేను ధరించవలసినటువంటి చిహ్నాలు, రాజలాంఛనాలు, శంఖ చక్ర గద ఖడ్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ధరిస్తున్నావు, మూర్ఖత్వంతో నువ్వు ధరిస్తున్నావు. మౌఢ్యాత్ బిభర్షి సాత్వత, ఓ యాదవ వంశీ వీరుడా, మూర్ఖత్వంతో నేను ధరించవలసినటువంటి ఆయుధాలన్నీ నువ్వు ధరిస్తున్నావు, కాబట్టి వాటిని అన్ని వదిలిపెట్టు. త్యక్త్వా ఏహి మాం త్వం శరణం, అవన్నీ వదిలిపెట్టి నన్ను శరణు పెడితే నిన్ను రక్షిస్తా. శరణం వ్రజ అంటూ వాడికి వాడి చెప్పేసుకుంటున్నాడు. అవన్నీ వదిలిపెట్టేసి ఆ ఆయుధాలన్నీ నాకు అప్పచెప్పి నువ్వు శరణు వేడు, లేదా నోచే దేహి మమాహవం, లేకపోతే నేను నిన్ను ఈ మహాభారత ఈ సంగ్రామంలోనే నీకు తగినటువంటి సమాధానం చెప్తానంటూ ఈ పౌండ్రక వాసుదేవుడు పాపం వాడికి వచ్చినటువంటి, నోటికి వచ్చిన సందేశాన్ని పంపించాడు. నోచే దేహి మమాహవం, మమ ఆహవం, ఆహవం అనే పదానికి అర్థం యుద్ధము, యుద్ధ రంగంలో, సంగ్రామంలో సిద్ధంగా ఉండవయ్యా, నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి వర్ణించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆయుధాలు కూడా ఇవ్వాలట, వాసుదేవుడనే నామధేయాన్ని వదిలిపెట్టాలి. ఇది వీడి పిచ్చ కోరిక. అయితే ఈ ఆయుధాలు అనేటువంటి వదిలిపెట్టడం అనేటువంటి చాలా తప్పుడు పని. ఎప్పుడు కూడా వీరుడైనటువంటి వాళ్ళు, క్షత్రియులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఆయుధాలని ఒకళ్ళకి అప్పచెప్పడం కానీ, లేకపోతే ఎవరైనా ఆయుధాలని నిందించినటువంటి వాళ్ళని కూడా వాళ్ళని ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అది చాలా తప్పుడు పని ఒక రకంగా. ఆయుధాలు ఎప్పుడు ఎవరు కూడా వదిలిపెట్టరు. ముఖ్యంగా మహాభారత సంగ్రామంలో, మహాభారతంలో కూడా అర్జునుడు గాంధీవాన్ని ఎవరికి ఇవ్వడు కూడా. గాంధీవాన్ని ఎవరైనా నిందించారు అంటే వాడి తల లేచిపోతుంది, నిందించినప్పటికీ కూడా అట్లా ఉంటుంది. అంతెందుకు, మహాభారత సంగ్రామంలోనే ఈ పరమాత్ముడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి ఈ చక్రాయుధం, సుదర్శన చక్రాయుధం ఏదైతే ఉందో, ఈ చక్రాయుధాన్ని అడిగినటువంటి మరొక మూర్ఖుడు కూడా ఉన్నాడు. ఎవడో కాదు, అశ్వత్థామ. ద్రోణాచార్యుడి యొక్క స్తనయుడైనటువంటి అశ్వత్థామ గురుపుత్రుడే స్వయంగా అడిగాడు. భారత సంగ్రామం అంతా అయిపోయాక నాకు ఇది కావాలని చెప్పి అంటాడు. సంగ్రామం అయ్యాక అవకముందే అనుకుంటా, నాకు ఇది కావాలి, నీ ఆయుధం నాకు ఇచ్చేసేయమని కూడా అడుగుతాడు. ఈ ఆయుధం నీకెందుకు అయ్యా అని చెప్పంటే, ఏం లేదు, దీంతో నేను అవసరమైతే దగ్గర పెట్టుకుంటాను, అవసరమైతే సంహారానికి ఉపయోగిస్తానని చెప్పంటే, ఇంతవరకు అర్జునుడే కోరుకోలేదయ్యా, నాకు పరమాత్మీయుడైనటువంటి అర్జునుడు, ఆ అర్జునుడే ఇంతవరకు ఈ ఆయుధాన్ని కోరుకోలేదు, ఆ ఆలోచన కూడా అర్జునుడికి రాలేదు, దాని యొక్క శక్తి ఏంటో అర్జునుడికి బాగా తెలుసు, కానీ పాపం అడుగుతున్నావుగా, నువ్వు బ్రాహ్మణ పుత్రుడి కాబట్టి, బ్రాహ్మణోత్తముడు, అందులో గురుపుత్రుడు విశేషంగా కాబట్టి, సరే నువ్వు గ్రహించగలిగితే తీసుకోవయ్యా అని చెప్పాడు. అంటే ఆ ఆయుధాన్ని, ఆ సుదర్శన చక్రాయుధాన్ని నువ్వు గ్రహించగలిగితే తీసుకో. అశ్వత్థామ వచ్చాడు, అదే సినిమాలో చూపిస్తాడు, పట్టుకోవడానికి లేదు, కదలను కూడా కదలదు. ముందు ఎంత పొగరంటే అశ్వత్థామకి, దాన్ని ఎడమ చేత్తో దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాడు, తర్వాత కుడి చేతు, తర్వాత రెండు చేతులతో. ఏదో రావణాసుడికి ఆ కింద ఉన్నటువంటి భూలోకంలో ఆత్మలింగాన్ని పెకలించలేక మొత్తం నరనరాలు తెగిపోతూ ఉంటాయి, అట్లాగే అశ్వత్థామ కూడా కుప్పగూలిపోతాడు. సుదర్శన చక్రాయుధాన్ని గ్రహించలేక, ధరించలేక కుప్పగూలిపోతే అప్పుడు చివరికి నోరు మూసుకుని వెళ్ళిపోతాడు అశ్వత్థామ. ఇట్లా ఉంటే మూర్ఖపు పనులు.
అంటే ఏదో ఆయుధాల్లో ఉంటుందా అవన్నీ కూడా పరమాత్ముడి యొక్క శక్తి. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తి, అద్భుతమైనటువంటి శక్తి. అటువంటి శక్తి ఆయుధాలు, పరమాత్ముడు గ్రహించదగినటువంటి శక్తి ఆయుధాలు మరొక ఎవ్వరు కూడా ధరించలేరు. నామధేయం ఏమిటి, ఆయుధాలు ఏమిటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైనటువంటి గొప్పతనం ఉంటుంది. అట్లాంటి ఆయుధాలు నాకు వదిలిపెట్టి నువ్వు నీ నామధేయాన్ని కూడా త్యజించు అని చెప్పాడు అక్కడ. శ్రీ సుఖభువాచ, సుఖయోగింద్రుల వారు ఈ విధంగా చెప్తూ న్యూట్లో పెట్టు. ఓకే. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సుదర్శన చక్రాయుధాన్ని కూడా ఆశించి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ అవమానం పొందాడు మహాభారతంలో. ఈ విధమైనటువంటి ఆయుధాలు ఎవరి చేత గ్రహించబడవు, గ్రహించలేరు కూడా. అట్లాంటి ఆయుధాలను అడిగాడు అక్కడ. కథనం తదుపాకర్ణ్య పౌండ్రకస్యాల్పమేధస ఉగ్రసేనాదయ సభ్య ఉచ్చకైర్ జహసుస్తదా. జహసుహు అనే పదానికి అర్థం నబటం. ఉగ్రసేనాదయ సభ్యా. ఈ చెప్పినటువంటి సందేశం విని పౌండ్రక వాసుదేవుడు భటుడి ద్వారా సందేశాన్ని పంపిస్తే ఆ సందేశాన్ని విని ఈ యాదవ వీరులకి మహారాజు ఎవరయ్యా అంటే ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడు మొదలైనటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉచ్చకై జహసుహు తదా, బిగ్గరగా నవ్వారట. పౌండ్రక వాసుదేవుడు వాడు ఒక మూర్ఖుడు. అట్లాంటి వాడు పలికినటువంటి ఈ వికత్తనం, కథనం తదుపాకర్ణ్య. కథనం అంటే తన యొక్క ప్రశంసని తానే చెప్పుకోవడం, తన గొప్పలు తానే డాంబికాలు చెప్పుకునేటువంటి దాన్ని కథనం అంటారు. వికథనం, కథనం అనే పదాలు వస్తుంటాయి. తన గొప్పలు, తన ప్రశంసావచనాలు ఎదుటి వాళ్ళ ముందు తనకు తానే చెప్పుకోవడం. ఇటువంటి ఈ మాటలన్నీ విని తదుపాకర్ణ్య పౌండ్రకస్య అల్పమేధస. ఎట్లాంటి వాడు ఆ పౌండ్రకుడు? అల్పమేధస, అజ్ఞాని, అల్పబుద్ధి కలిగినటువంటి ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క సందేశం విని సభలో వాళ్ళందరూ, మహారాజుతో పాటు అందరూ నవ్వారు. నవ్విన తర్వాత ఆ సందర్భంలో ఉవాచ దూతం భగవాన్ పరిహాస కథామను ఉత్ప్రక్ష్యే మూఢ చిహ్నాని యైస్త్వమేవం వికథసే. ఉవాచ దూతం భగవాన్ పరిహాస కథాం అను. అను అనే పదానికి అర్థం అనుసరించి, అయిపోయిన తర్వాత. అంటే ఆ సభలో వాళ్ళందరూ నవ్వేసిన తర్వాత అనుసరించి అని అర్థం. వాళ్ళందరూ నవ్వులు అయిపోయిన తర్వాత అప్పుడు భగవానుడు శ్రీకృష్ణ ప్రభువు దూతతో ఈ విధంగా చెప్తున్నాడు. ఉవాచ దూతం భగవాన్ ఏమనంటున్నాడు? ఉత్స్రక్ష్యే మూఢ చిహ్నాని. ఓ మూర్ఖుడా అని సంబోధిస్తూ, ఓ దూత, నేను చెప్పానని పాపం మీ మహారాజు అయినటువంటి పౌండ్రక వాసుదేవుడికి నివేదించవయ్యా అంటూ పౌండ్రక. ఈ మూఢ అనేటువంటిది ఎవరికి? దూతకు కాదు, పౌండ్రక వాసుదేవుడికి ఇచ్చినటువంటి సంబోధన విభక్తి. మూఢ, ఓ మూర్ఖుడైన మహారాజా అంటూ, ఉత్స్రక్ష్యే చిహ్నాని యైస్త్వమేవం వికథసే. వికథసే, ఇందాల కథసే వచ్చింది, కథనం అంటాం, ఇక్కడ వికథసే అనే పదం వచ్చింది. రెండు ఒకటే. అంటే నీవు ప్రశంసించుకునేటువంటి ఈ వచనాల ద్వారా, నీవు చెప్పుకునేటువంటి ఈ గొప్ప మాటల ద్వారా, ఈ నా చిహ్నాలు ఏవైతే ఉంటాయో, నా రాజలాంఛనాలు కానీ, ఆయుధాలు కానీ, శంఖచక్రాది చిహ్నాలను కానీ, ఇవేవి నేను విడిచిపెట్టనయ్యా. నా ఉత్స్రక్ష్యే, ఇవన్నీ విడిచిపెట్టేవి కాదు. ఇవేం నేను విడిచిపెట్టాను. ఎప్పుడు విడిచిస్తాను? కావాలంటే విడిచిపెడతాను, కానీ ఒక సందర్భంలో విడిచిపెడతాను. త్వమేవం ఉత్స్రక్ష్యే అంటే నేను అవసరమైతే నీ మీద విడిచిపెడతాను, నీ కోసం విడిచిపెట్టాను. నీకు కావాలంటే నువ్వు గ్రహించడానికి కాదు వదిలిపెట్టేది. ఎప్పుడు వదిలిపెడతారు వీరుడైనటువంటి వాళ్ళంటే? శత్రురాజుల మీద వదిలిపెడుతూ ఉంటారు ఆయుధాలు. కాబట్టి నువ్వు యుద్ధరంగంలో నిలిచిన తర్వాత నీ మీద నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో, చక్కగా వదిలిపెడతాను. సుదర్శనం కావాలంటే సుదర్శనం, నందకం కావాలంటే నందకం, ఏది కావాలంటే అది చాలు. కాబట్టి ఇట్లాంటి ఈ చిహ్నాలని నీ మీద నేను వదిలిపెడతానయ్యా, అంతేగాని వీరులైనటువంటి వాళ్ళు ఆయుధాలని అనవసరంగా జారబెడచరు.
వదులుకోరు. మహాభారతంలో ఇంకా అర్జునుడు గాంధీవాన్ని దూషించిన కారణంగా సోదరుడైనటువంటి ధర్మరాజు యొక్క తలనే ఖండించబోయాడు. సోదరుడైనటువంటి ధర్మరాజు యొక్క శిరస్సు ఖండించబోయినటువంటి ఘట్టం మహాభారత సంగ్రామంలో కర్ణపర్వంలో జరుగుతుంది. అద్వితీయమైనటువంటి మలుపు తిరిగినటువంటి ఘట్టం అది. నా గాంధీవాన్ని నువ్వు నిందిస్తావా అని చెప్పి. కాబట్టి వీరులైనటువంటి వాళ్ళు అలా ఆయుధాలని పరమ దైవంగా భావిస్తారు. అట్లాంటిది ఎవరు వదిలిపెట్టరు. అంతెందుకు వనవాసానికి వెళ్ళారు. ఇవి కేవలం అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు వదిలిపెట్టేశారు, కిరీటాలు వదిలిపెట్టేశారు, రాజ్యాలు అలంకారాలు వదిలిపెట్టేశారు, చివరికి పట్టు వస్త్రాలు కూడా వదిలిపెట్టేశారు. కానీ ఆయుధాలు మాత్రం వదిలిపెట్టల. అవి తీసుకుని వెళ్ళారు పాండవులు వనవాసానికి. వాళ్ళ ఆయుధాలతో వెళ్ళారు. ఇంకా ఒకసారి అరణ్యంలో పాండవులు ఉన్నప్పుడు విదురుడు వస్తాడు. ఎప్పుడంటే ధృతరాష్ట్రుడికి విదురుడికి మధ్యలో కొంచెం గొడవ అవుతుంది. ధృతరాష్ట్రుడు, విదుర నాకు నిద్ర పట్టట్లేదయ్యా, పాండవులు నిన్ననగా వెళ్ళారు, 2 రోజులైంది, కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు. వీళ్ళు పాండవులకి మాకు మంచి కలిగేటువంటి ఏదైనా హితవచనాలు చెప్పవయ్యా అని విదురుడిని అడిగితే విదురుడు చాలా ఓర్పుగా చెప్తాడు. కానీ విదురుడు చెప్పినటువంటి మాటలేమి నచ్చక ధృతరాష్ట్రుడు, నువ్వు పాండవుల పక్షపాతివి, పో ఇక్కడి నుంచి, నువ్వు పాండవుల దగ్గరికి పో, నా రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెప్పి గెంటేస్తాడు. అవమానించి గెంటేస్తాడు విదురుణ్ణి. పోల్సరాని పోలికలు కూడా పోలుస్తాడు. నిందించి మరి పంపిస్తే పాపం భరించలేక, ఆ మాటలు భరించలేక మహారాజా ఆదేశంగా తీసుకుని విదురుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత విదురుడు పాండవులు ఉన్నటువంటి కామ్యక వనంలోకి వెళ్ళగానే దూరం నుంచి వస్తున్న విదురుణ్ణి చూడగానే ధర్మరాజు అనుకుంటాడు, అమ్మో మళ్ళీ విదురుడు వస్తున్నాడే ఇక్కడికి, ఎందుకు వస్తున్నాడో కదా. ఇట్లా 2 సార్లు పూర్వం వచ్చాడు మన దగ్గరికి. ఆ 2 సార్లు విపరీత ఫలితాలు కలిగాయి, సత్ఫలితాలు కలగల. ఒకటేమిటి అంటే జోదం, రెండోది ఏమిటంటే అనుజ్యోతం. 2 మళ్ళీ ఇప్పుడు 3వసారి జోదానికి పిలుస్తున్నాడేమో అని చెప్పి కంగారు పడ్డాడు పాపం ధర్మరాజు గారు. ఈయనకేమన్నా ఒక నియమం ఏమిటంటే జూదానికి పిలిస్తే రానండు, కాదండు, వెళ్ళాలి. మళ్ళీ 3వసారి ఏమైనా జూదానికి రమ్మంటున్నాడా, శకుని ఏమైనా జూదానికి పిలుస్తున్నాడా అని కంగారు పడ్డాడు ధర్మరాజు. ఇంకేమున్నాయి ఇప్పుడు? అప్పుడంటే రాజ్యం ఉంది, సోదరులు ఉన్నారు, అందరినీ కోల్పోయాడు. ఇప్పుడు రాజ్యం లేదు, ఏమీ లేదు. అప్పుడు అనుకుంటాడు ఈ మాట, ఆయుధాలని కూడా గ్రహించడానికి శకుని ఏమన్నా 3వసారి జూదానికి పిలుస్తున్నాడా అని చెప్పి ధర్మరాజు అనుకుంటాడు. క్షత్రియులకి ఆయుధాలు అంత ముఖ్యమైనటువంటి, వదిలిపెట్టారు. వీరులైనటువంటి వాళ్ళ లక్షణం అది. ఆయుధాలకున్న విశేషం. ఆయుధాలు ఉన్నాయి మన చేతిలో, ఈ ఆయుధాల కోసం అని చెప్పి శకుని మళ్ళీ 3వసారి ఏమన్నా జూదానికి పిలుస్తున్నాడా, విదురుడు అందుకోసం వస్తున్నాడేమో అని భ్రమపడతాడు పాపం ధర్మరాజు. చివరికి విదురుడు వచ్చి శరణ పెడతాడు. అయ్యా నేను ఇక్కడ మహారాజు చేత వదిలిపెట్టబడ్డాను, నిన్ను శరణ పెడుతున్నానంటూ వచ్చి విదురుడు ఇక్కడే ఉంటాడు మహానుభావుడు ధర్మరాజు దగ్గర. అంత ఆయుధాలు అంత గొప్పవి, విశేషమైనవి. అట్లాంటి ఆయుధాలని నేను వదిలిపెట్టనయ్యా, వదిలిపెడతాను కాపాడు. ఎప్పుడంటే యుద్ధ రంగంలో నీ మీద వదిలిపెడతాను, అప్పుడు చూసుకోని పట్టుకో, అప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని ఆపితే ఆపుకోండి. ముఖం తదపిధాయాజ్ఞ కంకగృధ్ర వటైర్వృత శయిష్యసే అతస్తత్ర భవితా శరణం శునా. యుద్ధ రంగంలో నా ముందు ఉన్నప్పుడు అప్పుడు వదిలిపెడతాను. ఆ ఆయుధాలకి నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముఖం తదపిధాయాజ్ఞ, ఎందుకు పెట్టుకున్నానరా నాయనా, కృష్ణుడితో ఎందుకు పెట్టుకున్నానరా అని చెప్పి నీ ముఖం తల కిందులుగా వేలాడ తీసుకుని, అంటే తల దించుకుని అవమాన భారంతో యుద్ధంలో ఓటమి పాలై కంకగృధ్ర వటైర్వృత, అనేకమైనటువంటి రాబందులు, గ్రద్దలు మొదలైనటువంటి పశుపక్షాదుల చేత మధ్యలో అవన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే, కలయి తిరుగుతూ ఉంటే, అవకాశం కోసం ఎప్పుడు పోతాడో పీకి వీని చంపేద్దామని చెప్పి నీ చుట్టూతా తిరుగుతూ ఉంటే, వృత అంటే చుట్టూతా ఉండడం. అట్లా యుద్ధ భూమిలో నువ్వు శాశ్వతంగా నిద్రపోయే సమయం వస్తుందిరా విధవా. శయిష్యసే అతస్తత్ర భవితా శరణం శునాం. ఆ సంగ్రామంలో, నాతో జరిగినటువంటి సంగ్రామంలో, యుద్ధ భూమిలో నువ్వు శాశ్వతంగా నిద్రపోయే సమయంలో చిట్ట చివరికి శునాం శరణం భవిత. శున అనే పదానికి అర్థం శునకము. అక్కడ ఉన్నటువంటి నీ ఆహారాన్ని పట్టుకుని పీక్కు తినడానికి వచ్చినటువంటి అడవి కుక్కలు ఏవైతే ఉంటాయో, అడవి కుక్కలు, అటువంటి వాటిని నువ్వు శరణు వేడాల్సి వస్తుందిరా, ఆ సమయం రాబోతున్నది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు
తిరిగి సందేశాన్ని పంపిస్తున్నాడు అదే దూత ద్వారా. కాబట్టి ఆ సమయం రాబోతున్నది. ఇప్పటికే సాత్యకి చేత ఓడింపబడి వారణాసి రాజు యొక్క, సుదక్షిణ మహారాజు యొక్క బలగాన్ని తీసుకుని మళ్ళీ రెండోసారి సందేశానికి వచ్చాడు వీడు, ఈ పౌండ్రక వాసుదేవుడు. అంతా తేడా, అంత బెంగాలు ఈ పక్షాన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. కొంత భిన్నమైనటువంటి రాజులు, కొంతమంది రాజ్యాలు ఏరినటువంటి వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ప్రస్తుతం. ఇది దూతస్తదాక్షేపం స్వామినే సర్వమాహరత్ కృష్ణోపి రథమాస్థాయ కాశీముపజగామః. ఇది దూతః తదాక్షేపం. ఈ విధంగా తనని ఆక్షేపించినటువంటి, ఆ సందేశం తెచ్చినటువంటి దూతతో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వామినే సర్వమాహరత్, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పవలసినటువంటివన్నీ కూడా చక్కగా చెప్పి పంపిస్తున్నాడు. అంటే ఆక్షేప వచనాలు అంటే తిరస్కార వచనాలుగా దూషించినటువంటి ఆక్షేప వచనాలు పలికినటువంటి ఈ మాటను, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఆ వచనాల్ని తిరిగి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి, ద్వారకా నగరం నుంచి, అక్కడ కాశీలో ఉన్నటువంటి తన మిత్రుడైనటువంటి సుదక్షిణుడి దగ్గర ఉన్నటువంటి పౌండ్రక వాసుదేవుడి దగ్గరికి ఈ దూత చెప్పడం జరిగింది. కృష్ణోపి రథమాస్థాయ. ఆ తర్వాత కొంత సమయానికి కృష్ణుడు కూడా తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి సిద్ధమై మరీ బయలుదేరాడు. కృష్ణో అపి రథమాస్థాయ, రథాన్ని అధిరోహించి కాశీ ఉపజగామ, కాశీ నగరాన్ని ముట్టడించడానికి వెళ్ళిపోయాడు. అక్కడికి ఈ పౌండ్రక వాసుదేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే మొట్టమొదటి సందర్భంలో ఎందుకు చెప్తున్నాను, ఈ కరుషాధిపతి అన్నప్పుడు కరుష దేశంలో ఉండాలి, అంటే బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండాలి ఈ పౌండ్రక వాసుదేవుడు. కానీ అక్కడి నుంచి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ కాశీ నగరానికి వెళ్ళాడు అనేటువంటి ఈ శ్లోకం చెప్పారు. మధ్యలో కాశీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేటువంటిది ఎట్లా చెప్పల వ్యాసుల వారు. వెళ్తే కరూర దేశం వెళ్ళాలి, పౌండ్ర దేశం వెళ్ళాలి, పుండ్ర దేశం అంటారు. ఈ దేశాలకు వెళ్లాల్సింది పోయి యుద్ధానికి స్వయంగా కాశీ నగరానికి వెళ్ళాడంటే మధ్యలో మనకి ఆ కథ ఏదైతే కొంచెం ల్యాప్సెస్ ఉందో దాన్ని మనం మిగతా పురాణాల ద్వారా మనం చర్చించుకుని చూసుకుని మనం చెప్పుకుంటూ ఉండాలి. అందుకని నేను ఆ భారతంలో ఉన్నటువంటి ఆ సాత్యకి జయించినటువంటి అంశము, తర్వాత ఓడిపోయినటువంటి పౌండ్రక వాసుదేవుడు మళ్ళీ కాశీపురాధిపతి అయినటువంటి సుదక్షిణతో కలిసి తిరిగి రావటం, ఇవన్నీ తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు స్వయంగా కాశీ నగరంలోకి ప్రవేశిస్తున్నాడు యుద్ధం చేయడానికి. ఆ తర్వాత వారిద్దరి యొక్క యుద్ధము, మహాసంగ్రామం ఎలా జరుగుతుంది, దాంట్లో పౌండ్రక వాసుదేవుడు ఏ విధంగా సంహరించబడ్డాడు అనేది రేపటి నుంచి మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.